ఇట్స్ బీయింగ్ సెడ్ దట్ యాజ్ ఎ క్రిస్టియన్ వన్ హ్యాస్ టు షేర్ ద గాస్పెల్ టు అదర్స్. మరి ఒక క్రైస్తవుడిగా ఇతరులకు సువార్త పంచాలని చెప్పబడింది. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు షేర్ గాస్పల్ ఇన్స్టెడ్ ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ దట్ వర్డ్ ఇన్ మై లైఫ్. నేను ఆ సువార్తను పంచుకోలేకపోతున్నాను, దాన్ని నా జీవితంలో అన్వయించుకోలేకపోతున్నాను. ఇన్ దిస్ కేస్ ఐ కన్సిడర్డ్ యాజ్ సెల్ఫిష్. ఈ విషయంలో నేను స్వార్థపూరితగా ఉన్నానా, స్వార్థపరుడుగా ఉన్నానా? బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ఫీల్ ఇన్ మై ఇన్నర్ సెన్స్ దట్ ఐఎమ్ సెల్ఫిష్. నా జీవితంలో చాలా సార్లు నేను ఏమనుకుంటూ ఉంటానంటే నేను స్వార్థపరుడిని అనుకుంటాను. హౌ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ ట్రూ? ఎంతవరకు ఇది సత్యం? If you feel you are selfish, ఒకవేళ నువ్వు స్వార్థపరుడివి నీకు కనిపిస్తే, ask God to deliver you from selfishness. నీ యొక్క స్వార్థం నుంచి విడిపించమని దేవుడిని అడుగు. That's the first step. అది మొదటి అడుగు. And if you can't share the gospel, ఒకవేళ నువ్వు సువార్తను పంచుకోలేకపోతే, there are small booklets, చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి. the real truth, యథార్థ సత్యం, amazing facts, అద్భుత వాస్తవాలు, or there are some tracts. లేదా కొన్ని కరపత్రికలు. If you feel that you are meeting somebody frequently, ఒక వ్యక్తిని నువ్వు తరచుగా కలుసుకుంటున్నావు నీకు and అనిపించినప్పుడు, if you feel that if you give, they will read it, ఒకవేళ ఇస్తే వాళ్ళు చదువుతారని నీకు అనిపిస్తే, then you can prayerfully pray for that person and give them. ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసి మీరు ఇవ్వచ్చు. No need to share the gospel by mouth. నోటితో మీరు సువార్తను పంచుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. And share it. మీరు పంచుకోండి. If he's your friend, ఒకవేళ మీ స్నేహితుడైతే you can share a YouTube link. మీరు ఒక యూట్యూబ్ లింక్ ని పంపించవచ్చు. Bible says, బైబిల్ అంటుంది, give good gifts to others, ఇతరులకు శ్రేష్టమైన do good to బహుమానాలు others. ఇతరులకు మేలు చేయండి. So we should know what is the good we can share with others. కాబట్టి ఇతరులతో మనం పంచుకోగలిగే శ్రేష్టమైన ఏంటో మనం Matthew తెలుసుకోవాలి. 7th chapter, మత్తయి సువార్త 7వ it అధ్యాయంలో also says, ఏమని చెప్తుందంటే, don't throw pearls to swines. పందులు ఏదైతే ముత్యాలను మీరు జల్లద్దు. Don't give. Yeah, Matthew chapter 7 మత్తయి సువార్త 7వ అధ్యాయం and verse 6. 6వ వచనం, Don't give the holy things to the dogs, పరిశుద్ధమైనవి కుక్కలకు పెట్టకూడదు, because they don't know the value ఎందుకంటే వాటికి విలువ తెలియదు, and they will attack you. అవి మీ మీద దాడి చేస్తాయి. So according to this verse, కాబట్టి ఈ వచన ప్రకారం we have to identify the needy people. కాబట్టి మీరు అవసరతలో ఉన్నవారిని గుర్తించాలి. Mechanically we cannot give to everybody. మరి అందరికి మీరు ఇవ్వలేరు, They will throw it వాళ్ళు తోసేస్తారు, and no use. అప్పుడు ఉపయోగం ఉండదు. Now we are not interested, మాకు ఆ విషయంలో ఆసక్తి లేదు. but instead you can pray, Lord, bring me the needy people. ప్రభువా అవసరతలో ఉన్నవారిని తీసుకురా అని మీరు అడగాలి. Monthly one person, నెలకు ఒక వ్యక్తి అయినా సరే, monthly two people, లేదా ఇద్దరిని and share ఆ విధంగా పంచుకోవాలి. some వారితో literature, కొంత ఏదో రాసిన some పుస్తకాలు, book, ఒక పుస్తకం, or tell them I will pray for you. లేదా నేను మీకోసం ప్రార్థన చేస్తానని That's చెప్పండి. enough. And that's enough. అంతే, Then pray for them, వారి కోసం ప్రార్థించండి. and they will ask another question. ఆ తర్వాత వారు ఇంకో ప్రశ్న అడుగుతారు. If they are interested, వారు ఆసక్తి ఉంటే then share some more. ఆ తర్వాత ఇంకొంచెం పంచుకోండి. Yeah. But first thing is you get relieved from the selfishness. మొట్టమొదటి విషయం ఏంటంటే నువ్వు ఆ స్వార్థం నుంచి విడిపించబడు. Yeah, think of others. ఇతరుల గురించి ఆలోచించు. Ask God, Lord, give me a concern for others, ప్రభు ఇతరుల పట్ల నాకు శ్రద్ధను దయచేయండి, burden for others. భారాన్ని దయచేయండి అని అడగండి. Yeah, God will guide you. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు.